అందరికీ నమస్కారం. మనకి పైగా మహిళల్ని, పెళ్లి కాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలా మందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకు ముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ సిఇఓ అని చెప్పి వీడే డేటా అప్లోడ్ చేసుకుంటే, సాక్షి ఛానల్ సిఇఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడడము, నా జీవితాశయం బీబీసీ ఛానల్కి సిఇఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి, ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. వీడేం చేస్తాడు, వీడేమో ఈ వెబ్సైట్లు ఉన్నాయి, ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి. తెలుగు మ్యాట్రిమనీ, జోడీ.com, జీవన్ సాథీ, డైవర్స్ మ్యాట్రిమనీ, షాదీ మ్యాట్రిమనీ, సంగం మ్యాట్రిమనీ, అన్ని పేర్లు వీడి దగ్గర మనం బాధితులది కూడా చూసుకుంటే వీడు అందరు అడ్రస్లు కూడా అట్లా రాసుకుంటాడు. ఫలానా అఖిల, ఏజ్ 38, టీఎం అంటే తెలుగు మ్యాట్రిమనీ. అట్లా వాడి కాంటాక్ట్లన్నీ అవే ఉన్నాయి. వీడు ఇప్పటి వరకు మనం గుర్తించిందే 40 మంది. ఇంకా ఎంతమందిని ఇట్లా మోసం చేస్తుంటాడనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలుస్తుంది. ఇతను ఎంఓ ఏంటంటే, ఇక్కడ చూసి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరక్క ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని, నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సీఈఓని, నేను నెక్స్ట్ ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్లు సెర్చ్ చేసుకోవడం, పెట్టుకోవడము, రకరకాల పోజులు కొట్టడము, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడము. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు తెలివిగా, ఒక నోట్బుక్ రాసేసి ఆ నోట్బుక్లో ₹1,00,000, 10 లక్షలు ఏదేదో రాసిస్తాడు వీడు బాత్రూమ్కి వెళ్తాడు కావాలని. వాళ్ళు వీడిదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాడి బుక్ చూసి వాడు రాసే అబద్ధాలన్నీ, అమ్మ వీడి దగ్గర నిజంగానే ఇంత డబ్బు ఉంది, వీడి ఇంత గ్రేటు అని చెప్పి చూసి వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లోన్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ చాలా విపరీతంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గర వీడు ఈ మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలన్నిటికీ కారణం ఏంటంటే, ఈ మ్యాట్రిమనీ వెబ్సైట్స్లో ఉన్న వాళ్ళని బాధితులు కూడా గుడ్డిగా నమ్మడం. మ్యాట్రిమనీ వెబ్సైట్లో, ఇంటర్నెట్లో ఎవరైనా ఏదైనా చూపించవచ్చు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ద్వారా ఇవాళ రేపుల్లో ఈయన అమెరికాలో గూగుల్లో పనిచేస్తున్నాడని సృష్టించడం కూడా ఒక బటన్ నొక్కితే ఎవరైనా సృష్టించవచ్చు. దానికి డబ్బులు కూడా కట్టక్కర్లా. గూగుల్ సిఇఓ ఈయనే అని చెప్పి అక్కడ కూర్చొని ఫోటో కూడా పట్టచ్చు, రేపొద్దున అవసరమైతే వీడియో కూడా పెట్టచ్చు. ఇలాంటి మాటలన్నీ మీరు నమ్మి మోసపోవద్దని పోలీస్ తరపు నుంచి మేము చెప్తున్నాము. మన దగ్గర ఒక మహిళ, ముదినేపల్లి మండలానికి చెందిన లేడీ ఆమెను కూడా ఇదే రకంగా మోసం చేశారు. కొంతమంది జంగారెడ్డిగూడెంలో కూడా ఉన్నారు ఇట్లాగా. ఈ మోసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వీడు దోచుకున్న కొన్ని ఆభరణాలు, బంగారు నాన్తాడు ఒక 24 గ్రామ్స్, కొంత బంగారు, ఒక సుమారు 8 కాసులు బంగారు రికవర్ చేయడం జరిగింది బాధితులకి. అంతేకాకుండా ఆల్మోస్ట్ వీడేమో ఏంటి, వీళ్ళని కాంటాక్ట్ చేస్తాడు, కాంటాక్ట్ చేసి వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే వసూలు చేస్తాడు, వీళ్ళని బాగా నమ్మిస్తాడు, డబ్బు అయిపోతుంది అని అంచనా వేస్తాడు. ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి ఎంత లాగొచ్చు వాళ్ళతో వీళ్ళందరినీ ఫస్ట్ మేడం అని స్టార్ట్ చేస్తాడు. తర్వాత కొన్ని రోజుల్లో బుజ్జమ్మ అంటాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత కన్నమ్మ అంటాడు. అట్లా ఈ నమ్మి మోసపోతారు వీళ్ళు. తర్వాత ఏం చేస్తాడు, ఈడే కావాలని ఏదో గొడవ సృష్టించుకొని గొడవ పడడం వల్ల నాతో మాట్లాడట్లేదు అని ట్రాప్లో కొట్టేసి, ఓకే నాకు వద్దు అని చెప్పి సిమ్ కార్డ్ మార్చేస్తాడు. ఇట్లా వీడు ఇప్పటివరకు ఆల్మోస్ట్ 38 సిమ్ కార్డులు వాడాడు మనకు తెలిసినవి. తర్వాత పోజులు కొట్టడానికి గోల్డ్ చేతి కడియాలు, గోల్డ్ ఇవన్నీ వాడడము, రకరకాల కోట్స్, బట్టలు, అక్కడ కొనాలి ఒక కోట్ కూడా సీజ్ చేస్తున్నారు. ఒక కారు వేసుకోవడం, ఆ కారులో స్టైల్ కొట్టడం, ఏదో జర్నలిజం పరంగా ఎక్కడో తిరుగుతున్నాను అడవుల్లో షూటింగ్ చేయడం, బీబీసీ జర్నలిజం లాగా వాళ్ళందరూ నమ్మించడము,
ఈ పనులన్నీ చేస్తుంటారు. వీడు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నా, పెళ్లి బట్టలు కూడా రెడీగా ఉంటాయి వాడి దగ్గర. అంటే వాళ్ళు నమ్మితే వెంటనే వాళ్ళు నగలతో వస్తారు కదా. నా మీద నీకు నమ్మకం లేదా అంటే, నీకు నమ్మకం ఉంది కాబట్టి నా పక్కనే పెళ్లి బట్టలు ఉన్నాయి, ఈ రోజు పెళ్లి చేసుకుందామా రేపు పెళ్లి చేసుకుందామా అని చూపిస్తారు. వీళ్ళు నమ్మి నట్టేట మునిగిపోతున్నారు. కార్లలో తిప్పడము, కార్లు తీసుకోవడము, హోటల్స్ మార్చడము, ఒక విక్టిమ్ దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులతోటి ఇంకొకటి 5 స్టార్ హోటల్లోకి పోవడము, ఆ హోటల్కి వీడిని పిలిపించగానే వీళ్ళందరూ అమ్మా వీడు నిజంగా పెద్ద అని చెప్పి వీళ్ళు అనుకోవడము. సో వీడిని పట్టుకోవడానికి కూడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని మేము చెప్పట్లేదు, ఎలా పట్టుకున్నాం ఏం పట్టుకున్నాము, కానీ చాలా డిఫికల్ట్ కేసు. వీడు ఇన్ని సిమ్ కార్డులు మారుస్తూ, వీడు ఏ సిమ్ కార్డు వాడతాడో వాడికి మళ్ళీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు వీడు. ఆ నేరస్తులకు ఉపయోగపడకూడదు కాబట్టి ఆ జాగ్రత్తలని మేము చెప్పట్లేదు, కానీ చాలా చక్కగా వీడు టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇన్నోవేటివ్గా పట్టుకున్నారు. మన టైగ్లూరు రూరల్ సిఐ కానీ, ముదినేపల్లి ఎస్ఐ కానీ, మన ఎస్డిపిఓ కానీ, వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇంకొకటి, మంచి మంచి సంబంధాలు కూడా మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్లు, మీకు ఏదైనా సూపర్గా అనిపించిందంటే ఒక 2 నిమిషాలు మనల్ని మనం క్వశ్చన్ వేసుకోండి, ఇంత మంచిది మన దగ్గర ఎందుకు వస్తుంది, ఏదైనా అనుమానించండి. అనుమానించకుండా ఆత్రపడి మీరు బుట్టలో పడిపోతే మీరు చాలా నష్టపోతారు. అందులో ఈ 40 మందిలో చాలా మంది కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ముందుకు రారు. వీడి ఆసరా కూడా అంతే. ఇలాంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పెళ్లి కాలేదు, డివోర్స్ అయి ఉన్నారు లేడీస్, బయటికి చెప్తే వాళ్ళ పొరుగు పోతుంది, సమాజంలో ప్రాబ్లం వస్తుందని అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి బతుకుతున్నారు. కాబట్టి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఏమైనా ఉంటే మీరు అవి నమ్మద్దు. ఒకవేళ ఎవరైనా పెళ్లి సంబంధం వస్తే మీరు పోలీస్ వెరిఫికేషన్కి పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ చేస్తే వాడి మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, అసలు వాడు చెప్పే ఐడెంటిటీ నిజమేనా అనేది వెరిఫై చేసి ఇస్తారు. మీరు ఒక 500 రూపాయలు చలాన్ కట్టుకుంటే అది వెరిఫై అయిపోతుంది. ఇట్లా లక్షలు మీరు పోగొట్టుకోవాల్సిన కర్మ మీకు ఉండదు. ఎక్కడో జాబ్ చేస్తేనే జాబ్ వెరిఫికేషన్ అడుగుతాం, అదే పెళ్ళి అంటే ఏంటి, జాబ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అట్లాంటి విషయాల్లో ఇట్లా మోసపోతే బయటకు కూడా చెప్పుకోలేక బాధ అనుభవిస్తారు. ఇలాంటి మోసపోయి కొంతమంది సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎక్కువ ఒత్తిడి పెట్టద్దు. ఇలాంటి మ్యాట్రిమోనీ లాంటి ఏదైనా సంబంధాలు చూస్తుంటే మీ పిల్లలకి కూడా ఈ కౌన్సిలింగ్ చేయండి. ఊరికే డబ్బులు రావు, ఊరికే మంచి మంచి సంబంధాలు రావు. ఏదైనా టూ గుడ్ టు బి బిలీవ్డ్ అంటారు, అట్లాంటిది ఏదైనా చాలా అందంగా కనపడిందని అనుమానించాల్సిన అవసరం చాలా ఉంది మీ దగ్గర. మీకు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మీ డబ్బులు ఇంకోటి ఇవ్వడము, ఇంకొకటి ఈ వ్యక్తి మోసం మాత్రం చేస్తున్నారు, ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి మీరు హోటల్స్ ఇట్లాంటి వాటికి వెళ్తే అక్కడ ఏదైనా అఘాయిత్యం జరిగే అవకాశం చాలా ఎక్కువ. సో దయచేసి మీరు అపరిచిత వ్యక్తుల్ని ఆన్లైన్లో చూసి నమ్మి మోసపోవద్దు. ఆన్లైన్లో ఎవరినైనా కూడా కావాలంటే ఏదో ఒక దేశం ప్రెసిడెంట్గా కూడా చూపించుకోవడం అంతే సులభం. సో ఈ వ్యక్తిని కూడా ఇప్పుడు మీరు కూడా సాక్షి సిఇఓ అని చెప్పి గూగుల్లో కొడితే వీడే సిఇఓ ఒక్కలగడ్డ సాంబశివరావు అని వస్తుంది, అది వీడే పెట్టుకుంటాం. ఇంటర్నెట్లో ఏంటి, మనం ఏం పెట్టుకుంటే అదే గూగుల్ సెర్చ్ చేసి చూపిస్తుంది. సో అట్లాంటి మోసాలు మోసపోవద్దు. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ అట్లాగే జరుగుతున్నాయి. మిమ్మల్ని నమ్మించడానికి ఇంటర్నెట్లో చూపిస్తే కంప్యూటర్లో వస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్పు. చాలా వరకు ఇట్లాంటి వాళ్ళు ఫేక్ వెబ్సైట్స్, ఇప్పుడు వీళ్ళే కొన్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళే మీరు రీఛార్జ్ అని కొడతారు, ఫస్ట్ వచ్చిన లింక్ రీఛార్జ్ అయి ఉండదు. సో జాగ్రత్తగా మనం నొక్కే లింక్లో ఏముంది అనేది చదవాలి. ఫ్లిప్కార్ట్ అని ఉంటుంది, ఫ్లిప్కార్ట్ బదులు FLIPKART బదులు CART పెట్టేస్తాడు. మీరు దాంట్లో డబ్బులు పెట్టారా, డబ్బులు అని పోతాయి. చూడడానికి వెబ్సైట్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో ఇట్లా వీళ్ళు తెలివిగా మోసాలు చేస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ని సంప్రదించండి.